ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఆయనపై 18 కేసులు నమోదయ్యాయి. వివిధ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదు చేసిన కేసులో ముఖ్యంగా సిఐడి పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేసి విచారణ కూడా చేశారు. అతనికి కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఆ కండిషన్లో మీడియాతో మాట్లాడొద్దని, వారానికి 2 రోజుల పాటు సిఐడి పోలీసు ఎదుట హాజరు కావాలని చెప్పేసి ఆదేశించారు. కాసేపటి క్రితం విడుదలైన పోసాని ఇద్దరు పూచికత్తు ఇచ్చారు. అతను స్వయంగా మేనల్లుడు అవినాష్ అని, అదేవిధంగా పోలూరు వెంకటరెడ్డి ఇద్దరు కూడా పూచికత్తు ఇచ్చారు. ₹1,00,000 చొప్పున పూచికత్తు ఇవ్వడంతో సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యారు. అయితే మధ్యాహ్నం 2 గంటల లోపు విడుదల కావాల్సింది. అయితే పూచికత్తు ఇవ్వకపోవడం వలన సాయంత్రం విడుదలైనట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే 26 రోజుల పాటు జైళ్లలో మగ్గిన పోసాని కాసేపటి క్రితం ఆయనకు ఊరట లభించింది. ఆయన స్వయంగా కారులో తన స్వగ్రామానికి బయలుదేరారు. లాగలను బట్టు ముఖ్యంగా పోలీసు వారికి మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు. నెంబర్ 1, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన అని ఎవరైనా అంటే వాడిని తీసుకెళ్లి బొక్కలేస్తారు. ఎవరి ద్వారా వేస్తారు? ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు. ఆ లెవెల్లో చెబుతున్నా. అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే డిఐజీలు, ఐజీలు చెబితే మీరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. ఈ కేసులు రుజువు కాకపోతే, కేసు పెట్టారు కదా పోసాని గారి మీద 18 కేసులు, రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరైతే డీఫాక్టో కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం. ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం. నేను మనవి చేస్తున్నా, మా లీగల్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీం, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమీడియట్ గా లీగల్ టీం వచ్చేస్తుంది. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబుల్ ఉన్నారయ్యా. మా న్యాయవాదులు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం 100 మంది ఉంటారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్ గా వచ్చేస్తాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఇప్పుడు బెయిల్ రావాలి. నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు ఉంటే సిఐడి కూడా మళ్ళీ కేసు పెట్టారు. పక్కన ఒక కేసు పెట్టించాం, లోపల వేసి పెట్టాం. ఇవాళ మాకు కూడా ఉత్కంఠత, అది వదులుతారో వదలరో, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో, లేదా బయటకు వస్తే పక్కన ఎక్కించి వెళ్ళిపోతారేమో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమోనని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం. ఇదిగో 1/4 గంటకు వెళ్తాం, ఇదిగో 1/2 గంటకు వెళ్తాం. చివరికి 4:30కో 5:00కో వదిలేరు. సురక్షితంగా పాపం వెళ్ళిపోయాడు. లేకపోతే ఇవాళ కూడా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోతారేమో ఈ పోలీసు వారు అనేటువంటి భావన, భయం కలిగి అవసరమైన సెక్షన్స్. ఇంకొక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం టోల్, మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం. అట్ట కాదు, వాళ్ళు సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు, మా ప్రేమ్ కుమారు, నలుగురు
కార్లు వేసుకొస్తే మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే. కారు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ, కట్టండి అని 10 రూపాయలు తీసుకున్నాడు. కట్టాడు. తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా, ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. టోల్ గేట్ 10 రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట, దోపిడీ అంట. దోపిడీ అని కేసు పెట్టారు. మీకు దుంపదేగా నాకు అర్థం కాదా, ఏమిటిది నాకు అర్థం కానా? డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసినట్టు కేసు పెట్టేస్తారా? కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా? అర్థం ఉండాలి కదా, నాకు అర్థం కాదా. పిచ్చా మీకేమన్నా? ఆయన రెడ్ బుక్ ఆయనకేమో రాజకీయ పిచ్చి, మీకేం పిచ్చి పోలీసులకి అంటున్నా. ఎక్స్ట్రాషన్ ఏంటంటే దాని మీద కేసు మీద 10 రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు. ఇప్పుడు 111 అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి 111 కేసుని అమాయకుడైన పోసాని కృష్ణమురళి మీద, లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద, అంటే 111 అంటే సీరియస్ సెక్షన్. బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. మీకు తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు, లేకపోతే మర్డర్లు పెట్టేవాళ్ళు. మర్డర్ కేసు డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పడేస్తారు మర్డర్ కేసు. నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి. అటెంప్ట్ మర్డర్లు పెట్టేస్తున్నారు, దానికి పెద్ద గాయం అవసరంలా. అటెంప్ట్ మర్డర్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటును దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేదు, లేకపోతే 2ంటికి వదిలేసారు. లోకేష్ ఆపమండి, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసారు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయింది. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పగలను. మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి. మీకు డిఐజీ చెప్పినా, ఐజీ చెప్పినా, లేకపోతే డీజీపీ చెప్పినా, మీ ఎస్పీ చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు. ఏపీఎస్ కార్పస్ పడేస్తాం, ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే. చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది, ధైర్యం మాకుంది, అలాంటి లీగల్ టీం మాకుందని కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. भाषा भाई